हरिः ओम। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन् नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम प्रसार माध्यम द्वारा प्रसारीभूत भारतीय संस्कृति कार्यक्रमस्य अंतर्भागे ऋग्वेद अध्ययन कार्यक्रमः इदानीं प्रचलति। एतत् कार्यक्रम संदर्शनाय सर्वेभ्यः महाशयेभ्यः संस्कृतभाषा जिज्ञासुभ्यश्च शुभस्वागतम्। शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा। ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं। गत भानुवासरे समावर्तन विशेषः अधीतः। ऋग्वेद अध्ययन कार्यक्रमे दशम मंडले अष्टम अनुवाके नवतितम संहिताम् आरभ्य नवतितम सूक्तम् आरभ्य अध्ययनं करवामहे। परिणय सूक्ताः एते परिणय सूक्ताः सप्तचत्वारिंशत् सन्ति। सप्तचत्वारिंशत् परिणय सूत्रेषु सूत्राः वर्तन्ते। तेषु समावर्तन विशेषः वर्णितः। तद्विशेषः गत भानुवासरे अधीतः। एतद् भानुवासरे परिशिष्टविषयः परिशिष्टाः मंत्राः अध्ययनं क्रियन्ते। ఈ పరిణయ సూక్తాలకు సప్తచత్వారింశత్ సూక్తాः అనుకున్నాం కదండి। సప్తచత్వారింశత్ చత్వారింశత్ అంటే 40, సప్త అంటే 7, సప్తచత్వారింశత్ పరిణయ సూక్తాः అత్ర అధ్యేతవ్యాः। ఇప్పుడు మనం అధ్యయనం చేయాలి। ఏతత్ మంత్రాణం
एतेषां मन्त्राणां द्रष्टारः अरुन्धती वसिष्ठौ लोपामुद्रागस्त्यौ अहल्या गौतमौ। अधिदेवताः उमामहेश्वरौ लक्ष्मीनारायणौ वाणी हिरण्यगर्भौ शचीपुरन्दरौ अरुन्धती वसिष्ठौ श्री सीतारामौ। ఈ 47 రకాల పరిణయ సూక్తాలకు కూడా మంత్రద్రష్టలు అరుంధతి వశిష్ఠులు, లోపాముద్రాగస్త్యులు, అహల్య గౌతములు, వీటికి అధిదేవతలు ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు, సీతారాములు, అరుంధతి వశిష్ఠులు కూడా ఉన్నారు. ఇంకా ఛందస్సు, గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు. వినియోగం అనయోర్దంపత్యోః శ్రీవాణీ గిరిజాపతీనాం అనుగ్రహప్రాప్తిరస్తు ఇది వధూవరయోః దేవదైవానుగ్రహప్రాప్త్యర్థే వినియోగः. వధూవరయోః దైవానుగ్రహప్రాప్త్యర్థే వినియోగः. ఇది ఏ వేదంలో మంత్రమైనా సరే 4 ప్రకరణాలు చూసుకోవాలి. ఆ మంత్రాలు ఏ ఛందస్సులో ఉన్నాయి? 1 ఎవరు దర్శించారు? 2 అధిదేవతలు ఎవరు? 3 ఎందుకోసం వినియోగించబడుతోంది? ఆ మంత్రం ఎందుకోసం అధ్యయనం చేయబడుతోంది, వినియోగం చేయబడుతోంది, జపించబడుతోంది? ఏ ప్రయోజనం కోసం? ఈ 4 ఇది 4ది. ఈ 4 కూడా ప్రతి మంత్రానికి ఉంటాయి. కనుక ఈ పరిణయ సూక్తాలు ఈ 47కు కూడా సప్తచత్వారింశత్ పరిణయ సూక్తానాం మంత్రద్రష్టలు దంపతులు అరుంధతి వశిష్ఠులు, అరుంధతీదేవి వశిష్ఠుడు, లోపాముద్రాదేవి అగస్త్యుడు, అహల్యాదేవి గౌతముడు. ఛందస్సులు గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు. గాయత్రి ఛందస్సుకు 6 అక్షరాలు, ఉష్ణిక్ ఛందస్సుకు 7 అక్షరాలు, అనుష్ఠుప్ ఛందస్సు 8 అక్షరాలు, ఒక్కోదానికి 4 పాదాలు. ఇంకా అధిదేవతలు ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు, సీతారాములు. దేనికోసం వినియోగం, ఎందుకోసం చెప్పి ఈ మంత్రాలు అధ్యయనం చేస్తున్నామంటే వధూవరయోః దైవానుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగः. వధూవరులకు దైవానుగ్రహం కలగడానికి అధ్యయనం చేస్తున్నాం. ఈ సమావర్తనంలో బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువు దగ్గర అనుమతి పొంది తర్వాత ఇంటికి వచ్చి గృహస్థాశ్రమ స్వీకరణానికి తల్లిదండ్రుల అనుమతి పొంది తల్లిదండ్రుల చేత గోదానం మొదలైనవి చేయించి క్షురకర్మాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తర్వాత తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సంవత్సరం పాటు పాదయాత్ర చేసి తీర్థయాత్రలు చేసి తిరిగి రావటమే సమావర్తనం. ఈ సమావర్తనంలో మనకి విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సమావర్తనంలో అథ సమావర్తన ప్రారంభ, ఇక్కడ సమావర్తనం ఆరంభమవుతుంది. చరిత బ్రహ్మచర్య విద్యాంతే గురుమర్థేత సంపూజ్యతేన అనుజ్ఞాత స్వయం ఏవ కుర్యాత్. గురువుగారి అనుమతి పొంది స్వయంగానే ఇతను తన వివాహ ఘట్టానికి పరిణయ ఘట్టానికి ముందుగా ఆ వరుడు సమకూర్చుకోవలసినటువంటి వస్తువులు ఇక్కడ ఆ ద్రవ్యాలు సమావర్తనంలో చెప్తున్నారు. తత్ర ఏతాని సంపాదయేత్, ఈ దిగువ
లేదా సమర్థుడైన వరుడైతే తనే సంపాదించుకోవచ్చు, తనే సమీకరించుకోవచ్చు. ఏమిటి? మణికుండలే, చెవులకు మణికుండలాలు. వస్త్రయుగ్మం, వేదకాలంలోనే కాదు, కలియుగంలో దాదాపుగా విదేశీయులు మన దేశానికి రానంత వరకు కూడా భారతీయుల యొక్క వస్త్రధారణ చాలా నిరాడంబరంగా ఉండేది. రెండే వస్త్రాలు. అప్పుడు ఒక నియమం ఉండేది, సూది దారంతో కుట్టిన వస్త్రాలు ధరించకూడదు. ఉపవీతం, అధోవీతం. ఉపవీతం కండువ, అధోవీతం ధోవతి. ధవళ వర్ణంతో ఉంది కనుక ధోవతి అంటారు. పంచ అంటాం తెలుగులో, సంస్కృతంలో ధోవతి అంటారు. ధోవతిని ఉపవీతంగా, క్రింది వస్త్రంగా, అధోవీతం పైన ఉపవీతం కండువ. కప్పుకోవడానికి ఒక వస్త్రం, కట్టుకోవడానికి ఒక వస్త్రం, రెండే వస్త్రాలు. విదేశీయులు మన దేశంలో అడుగుపెట్టేంత వరకు కూడా అదే. అలా ఉండేది మన. సరే, దేశకాలమాన పరిస్థితులను అనుసరించి వేషభాషల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వాటి గురించి మనం ఇప్పుడు ప్రస్తావించనక్కర్లేదు. కనుక ఇక్కడ వస్త్రయుగ్మం అని చెప్పారు, అందుకోసం ఎంత చెప్పుకుందాం. వస్త్రయుగ్మం, యుగ్మం అంటే జంట. కప్పుకోవడానికి ఒక వస్త్రం, కట్టుకోవడానికి ఒక వస్త్రం. ఛత్రం, వర్షం నుంచి రక్షణ పొందడానికి. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం. ఆతపత్రం అనే దానికి వ్యుత్పత్తి. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం. ఆతపాత్ ఎండ నుండి, త్రాయతే రక్షిస్తోంది కనుక ఆతపత్రం. అది అంటే ఛత్రం అని కూడా అంటాం. ఛత్రం, ఉపానద్యుగం, చెప్పుల జత, పాదరక్షలు. అంతవరకు పాదరక్షలు వేసుకోలేదు వీడు. బ్రహ్మచర్యాశ్రమంలో కానీ పాదయాత్రలో కానీ పాదరక్షలు లేకుండానే తిరిగి వచ్చాడు. కష్ట నష్టాలు భరించాడు. ఇప్పుడు సుఖాలకు అలవాటు పడుతున్నాడు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకేముని వృత్తినాం యోగేనాంతే తనుత్యజాం. మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో రఘువంశ మహారథుల గురించి వర్ణిస్తూ శైశవేభ్యస్త విద్యానాం, బాల్యంలో చదువుకున్నారు. యౌవనే విశేషిణాం, గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత మాత్రమే సుఖాలు పొందారు. వార్ధకే ముని వృత్తినాం, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మునివృత్తి తపస్సు చేసుకున్నారు. యోగేనాంతే తనుత్యజాం, చివరి క్షణాల్లో యోగాభ్యాసంతో ఏ బ్రహ్మరంధ్రంలోంచి తమకు చైతన్యాన్ని ప్రవేశపెట్టాడో ఆ పరమాత్మ, ఆ బ్రహ్మరంధ్రంలోంచే, ఆ సహస్రార చక్రంలోంచి జీవోత్క్రమణం చేసేశారు. అది భారతీయ వైశిష్ట్యం, వేదోక్త ధర్మ విధానం. అది కనుక మనకు వీళ్ళు ఇక్కడ ఉపానద్యుగం, పాదరక్షలు, దండం. దండం అంటే కర్ర. వీళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దండం చెప్తుంటారు. పలాశ దండం, యజ్ఞోపయుత అర్హత గల వాళ్ళకి పలాశ దండం. మోదుగ కర్ర, మోదుగ దండం, మోదుగ కర్ర. తర్వాత మనం ఇక్కడ కాలాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో జనపదాల్లో ఉండేవాళ్ళు, జనపదం అంటే పల్లెటూరు, జనావాసం, జనులు ఉండే ప్రదేశం కనుక జనపదం. పదం అంటే నివసించే ప్రదేశం, జనుల యొక్క పదం. జనానాం పదం జనపదం, ఓ ఊరు. ఆ జనపదంలో ఉండే సంఖ్య, జనుల సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడేది జనాభా పెరిగింది కనుక అప్పుడు తక్కువగా ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాగులు, వంకలు, కొండలు, కోనలు దాటుతూ వెళ్లాల్సి వచ్చేది. ప్రతి వాళ్ళకి కూడా వృద్ధాప్యం కాకపోయినా, లేకపోయినా, రాకపోయినా దండం అనేది ప్రతివాడికి ఒక అవసరమైన వస్తువు. ఏవైనా జంతువులు వస్తే కర్రతో కొట్టి భయపెట్టడానికి, ఆత్మరక్షణ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది కర్ర. దండం,
దండం దశగుణం భవేత్. 10 రకాల ప్రయోజనాలు ఇస్తుంది దండం. అటువంటి దండం. తర్వాత స్రజం, ఉపవేతం కాకుండా ఒక కండువ వేరే ఉంటుంది. ఉపవేతం అంటే కప్పుకోవడానికి వస్త్రం. స్రజం, దీన్ని ఉత్తరీయం అని కూడా అంటారు. ఉన్మర్దనం, ఉన్మర్దనం నలుగు పిండి. ఉన్మర్దనం అంటే శరీరాన్ని మర్దించుకోవడానికి ఉపయోగించేది. పూర్వం తైలాభ్యంజన స్నానం ఉండేది. నూనెతో, నువ్వుల నూనెతో శరీరం అంతా కూడా పూర్తిగా నువ్వుల నూనె శరీరం అంతా ఆపాదమస్తకం మొత్తం నువ్వుల నూనె రాచుకుని మర్దించుకుని ఆ తర్వాత ఉన్మర్దనం చేసుకునేవాళ్ళు. బియ్యపిండి, పెసరపిండి, సుగంధ ద్రవ్యాలు కలిపి, శనగపిండి, ఈ పిండులన్నీ కలిపి సుగంధ ద్రవ్యాలు వేసి దాన్ని తయారు చేస్తారు. అది ఉన్మర్దనం, నలుగు పిండి అంటాం. అది దాంతో శరీరం అంతా కూడా బాగా నలుగు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరం తేజస్వంతం అవుతుంది. ఆ నువ్వుల నూనె రాచుకున్నప్పుడు రోమకోపాల్లోంచి ఆ నువ్వుల నూనె శరీరం లోపలికి వెళ్ళి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో కూడా ఎటువంటి బాధలు లేకుండా, సాంక్రమణిక వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తి బాగా వృద్ధి పొందించుకుని ఉండేవాళ్ళు. దానికి కారణం పక్షానికి కానీ మాసంలో ఒకసారి కానీ తైలాభ్యంజన స్నానం చేయాలి. తైలం అంటే నూనె, తిలల ద్వారా వచ్చేది తైలం. నువ్వుల నూనె మాత్రమే తైలం అంటే. అది రూఢ్యర్థం. యౌగికార్థంలో అన్ని నూనెలది తైలం అంటారు. రూఢ్యర్థంలో కేవలం తిలల నుంచి వచ్చినదే తైలము, నువ్వుల నూనె మాత్రమే తైలము. ఆ తైలంతో అభ్యంగనం చేసుకోవాలి. తర్వాత ఉన్మర్దనం చేసుకోవాలి, నలుగు పెట్టుకోవాలి. తైలం పూసుకుంటారో ఒక అరగంట సేపు శరీరం అంతా మర్దనం చేసుకుని ఆ తర్వాత ఉన్మర్దనం చేసుకోవాలి. ఆ ఉన్మర్దనం, నలుగు పిండి, ఇవన్నీ కూడా బ్రహ్మచర్య వ్రతంలో లేవు. ఇప్పుడు సమావర్తనంలో ప్రారంభమవుతుంది. ఈ సమావర్తనంలో ఉన్మర్దనం వాడు వెంట తీసుకువెళ్ళాలి, దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సేకరించుకోవాలి. గృహస్థాశ్రమంలో ఇవన్నీ అవసరం. తర్వాత అనులేపనం అంటే తలకి నూనె, అలాగే శరీరానికి రాసుకునే సుగంధ ద్రవ్యాలు, వీటిని అనులేపనం అంటారు. మనం పౌడర్ అంటుంటాం. ఇవన్నీ కూడా. తర్వాత అంజనం, కంటి కాటుక. పూర్వం స్త్రీ పురుషులు అంజనం వాడేవాళ్ళు. ఇప్పుడు స్త్రీలు వాడలేదు అంజనం. కాటుక ఎవరు పెట్టుకుంటున్నారండి? అవుట్డేటెడ్. ఆరోగ్యానికి కావాల్సినవన్నీ అవుట్డేటెడ్. ఎందుకంటే ఇది కూడా అవుట్డేట్ అవుతుంది కనుక తొందరగా అవుట్డేట్ అవ్వడానికి అవన్నీ తీసేస్తున్నాం. ఏదైతే శరీరానికి ఆరోగ్యకరమైన విషయాలు చెప్పారో, వస్తువులు చెప్పారో పూర్వులు, వాళ్ళు ఆచరించారు, వాళ్ళు మనకు చెప్పారు. కానీ మనం మాత్రం వాటిని ఆచరించట్లేదు. ఓల్డ్ ఫ్యాషన్ అంటాం. కానీ ఆరోగ్యాన్ని సంరక్షించేది అదే. అందులో ఒక భాగం అంజనం, కాటుక అంటారు. ఈ కాటుకను పూర్వం స్త్రీ పురుషులు ఉపయోగించేవాళ్ళు. ఆవు నేతితో దీపారాధన చేసి కాటుక తయారు చేసే విధానం ఆయుర్వేదంలో చెప్పారు. ఆవు నేతితో దీపారాధన చేసి ఆ పైన ఒక రాగి రేకును పెట్టి ఈ దీపం వెలుగుతుండగా వచ్చినటువంటి పొగంతా కూడా ఆ రాగి రేకుకు పడుతుంది. నల్లగా మసి అయిపోతుంది. మసిగా ఒక ఆవరణ చేస్తుంది. అలా ఒక 5-6 రేకులు ఈ ఆవునేతి దీపారాధనకి పైన ఒక రేకు పెట్టి ఆ రేకు మీద ఒక ఆవరణ, నల్లటి ఆవరణ రాగానే అది తీసేసి మళ్ళీ ఇంకో రేకు పెట్టి ఇలా 4-5 రేకులు పెట్టి నెమ్మదిగా ఆ పైన మసినంతా కూడా ఆవునేతితో కూడిన దీపారాధనతో ఏర్పడినటువంటి మసి, ఔషధం అది. దాన్ని నెమ్మదిగా తీసి జాగ్రత్తగా
ఒక రాగి పేటికలో పెడతారు. రాగి పెట్టెలు, చిన్న రాగి డబ్బాలో పెడతారు. దాంట్లో పచ్చకర్పూరం కొంచెం వేస్తారు, ఆవ నూనె కొంచెం వేస్తారు, ఆవ నూనె కొద్దిగా. ఆ విధంగా తయారు చేసేది అంజనము. ఈ అంజనం లోచనాలకు ఔషధం, నేత్ర ఔషధం. పసిపిల్లలకు తప్పకుండా అంజనం పెట్టేవాళ్ళు పూర్వం, కాటుక పెట్టేవాళ్ళు. ఔషధం కదా, నేత్ర వ్యాధులు రానివ్వదు. అంచేత కళ్ళజోడు ఉపయోగించవలసిన అవసరం ఉండేది కాదు ఆనాటి పిల్లలకి. ఆ స్త్రీ పురుషులు అందరూ కూడా వాడేవాళ్ళు. అలా అంజనం వాడటం వల్ల నేత్ర వ్యాధులు రావు, నేత్ర దోషాలు రావు. అంచేత ఆ అంజనం కూడా ఇక్కడ ఈ సమావర్తనంలో సమీకరించుకోవాల్సినటువంటి ద్రవ్యాలు. అనులేపనం, అంజనం, ఉష్ణీషం. ఉష్ణీషం తలపాగా. ఆనాటి దుస్తులు, ఆనాటి వస్త్రధారణ అలా ఉండేది. అందరికీ శిరోవేష్టనం ఉండేది. శిరోవేష్టనం సంస్కృతంలో శిరోవేష్టనం అంటారు, తెలుగులో తలపాగా అంటారు. తలకు కట్టేటటువంటి ఒక పాగా, రక్షణ కవచం, శిరోవేష్టనం, ఆ తలపాగా ఉండేది. ఇవి మొత్తం 10 వస్తువులు ఉన్నాయి. 1 మణికొండలాలు, 2ది వస్త్రయుగ్మం, 3ది ఛత్రం, 4 ఉపానద్యుగం పాదరక్షలు, 5 దండం, 6 స్రజం, 7ది ఉన్మర్దనం నలుగుపిండి, 8ది అనులేపనం. అనులేపనం అంటే పౌడర్ అని చెప్పుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలతో కూడిన పౌడర్, లేదా పైన ఒక పూత, మైపూత, క్రీమ్ శిరస్సు కూడాను. అలాగే అంజనం. 10ది ఉష్ణీషం. ఇవి తీసుకోవాలి. ఆత్మనేచ ఆచార్యాయచ. ఇవి తను ఎలా సమీకరించుకుంటున్నాడో అదే సమీకరించుకున్నటువంటి ఈ 10 వస్తువులు కూడా గురువుగారికి కూడా గురుదక్షిణగా ఇవ్వాలి. ప్రాగుదీచీం దిశంగత్వా. ఆ విధంగా అవి తీసుకుని తూర్పు వైపుకు వెళ్ళి ఆ ప్రాచీ దిగ్భాగంలో నమస్కారం చేయాలి. తర్వాత ఉదీచీ దిగ్భాగంలో నమస్కారం చేయాలి. యజ్ఞీయస్య వృక్షస్య ప్రాగుత్తర శాఖాం ప్రాదేశమాత్రం సమిధం చిత్వా ఉపరి నిధాయ. ఆ తర్వాత అక్కడ హోమం చేయాలి ఇతను. ఆ హోమం చేయడానికి కావలసినటువంటి సమిధలు ఔదుంబర అంటే మేడి చెట్టు, వటవృక్ష మర్రి చెట్టు, అశ్వత్థ వృక్ష రావి చెట్టు, పలాస వృక్ష మోదుగ, బెల్వవృక్ష మారేడు, ఇలాంటి పంచ సమిధలు తీసుకోవాలి. అవి తీసుకుని అవన్నీ కూడా వస్తువులను జాగ్రత్తగా వస్త్రంలో కట్టి తీసుకురావాలి. స్వస్తివాదనాభ్యుదయనే కృత్వా అభ్యుదయనే అభ్యుదయకే కృత్వా స్వస్తివాచన అభ్యుదయకే కృత్వా. ఇవన్నీ కూడా స్వస్తివాచన అభ్యుదయ మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, ఇలాంటి మంత్రాలు. గాం అన్నం చ బ్రాహ్మణేభ్య ప్రదాయ. తర్వాత తనకు ఈ సంస్కారాలను ఎవరైతే చేస్తున్నారో విప్రులు, పురోహితులు, వాళ్ళకి ఆహారానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా స్వయం పాకం, ఉప్పు, పప్పు, బియ్యం, ఇవన్నీ కూడా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వాలి. తర్వాత కార్యక్రమం వ్రతలోప ప్రాయశ్చిత్తం. తను చేసినటువంటి ఇంతకుముందు తను చేసిన వ్రతాల్లో, దీక్షల్లో ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలు పోగొట్టుకోవడానికి, వాటి వల్ల కలిగిన దోషాలు పోగొట్టుకోవడానికి చేసేటటువంటి ప్రక్రియను ప్రాయశ్చిత్తం అంటారు. ఈ ప్రాయశ్చిత్తం అనే ప్రక్రియ కూడా విశేషమైనటువంటిది. ఈ వ్రతలోప ప్రాయశ్చిత్త ప్రక్రియాముద్దిశ్య ఆగామి భానువాసరే పునరధ్యయనం కర్వామహై. పునర్మిలామః ఆగామి భానువాసరే. ఏతద్విశేషాः పరిణయఘట్టాः ఆగామి భానువాసరే విశేషతః వ్రతలోప ప్రాయశ్చిత్త కార్యక్రమः. ఏతద్ వ్రతలోప ప్రాయశ్చిత్త కార్యక్రమः విశిష్టాంశः భవతి. ఏతద్ విశిష్టాంశే ప్రాణాయామం, ఓంకారం ఇత్యాది విశిష్టాः అధ్యేతవ్యాः. అతः ఆగామి భానువాసరే పునర్మేళనానంతరం
अध्येतव्याः इति विषयाः तावत्पर्यन्तं सर्वेभ्यः शुभं भूयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति।